హలో అందరికీ నేను ఈరోజు వీడియోలో ఏం చూపిస్తున్నానంటే నా శారీ కలెక్షన్. అయితే శారీ కలెక్షన్ ఏం కాదు, అసలు ఓపెన్ చేసి మన శారీ తీసుకున్న అసలు బ్లౌజెస్ దొరకట్లేదు. సో అందుకని చెప్పి ఈరోజు అయితే మంచిగా క్లియర్గా అన్నీ పెట్టుకుందామని చూస్తున్నాను. అయితే ఎప్పుడు క్లియర్గానే మంచిగా నీట్గానే పెట్టుకుంటా, కానీ ఏదైనా ఫంక్షన్ వస్తుంది చూడు, ఫంక్షన్ వచ్చినప్పుడు దానికి మ్యాచ్ అయ్యే బ్లౌజ్ దొరకలేదనుకోండి, పీక్ అన్నీ కింద పడేసి మళ్ళీ ఎట్లనో అట్లా పెట్టేసి ఫస్ట్ అయితే ఫంక్షన్కి వెళ్ళిపోతాం. తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇట్లా వచ్చి అన్నీ సర్దుకోవడం ఇట్లా అవుతుంది. అందుకని చెప్పి అయినా కూడా మన అన్నయ్య వాళ్ళ పెళ్ళిలో అన్ని శారీస్ అన్నీ తీయడం, డ్రై క్లీనింగ్కి ఇవ్వడం అట్లా జరిగిందనమాట. మళ్ళీ శారీస్, పట్టు శారీస్ అన్నీ బయట ఉండిపోయాయని చెప్పి అన్నీ నీట్గా అయితే సదురుతున్నాను. ఫస్ట్ మనం అల్మారి సదిరేటప్పుడు ముందుగా ఏమైనా దుమ్ము ఉండకుండా తుడుచుకొని తర్వాత పేపర్ మీద వేస్తారా ఏరా నాకు తెలియదు, కానీ నేనైతే పేపర్ వేస్తాను, ఎందుకంటే బాగుంటుంది, ఈ దుమ్ము కూడా ఏమంటుంది అని చెప్పి. అయితే ఈ శారీ వచ్చి నా రిసెప్షన్ శారీ అంటే అసలు కట్టిందే లేదు తెలుసా అండి. తీసుకున్నప్పుడు తీసుకున్నానంటే ఇప్పటి వరకు కట్టింది లేదు. అప్పుడు బియ్యం పోసేటప్పుడు నాకు జస్ట్ మెడల్ పైన అట్లా వేసారు అంతే. ఇంకా నేను అసలు కట్టిందే లేదు, ఎప్పుడు కట్టాలో చూడాలి. ఇంకా ఇదైతే నా ఎంగేజ్మెంట్ శారీ. ప్రతి శారీకి నాకైతే ఒక మెమొరీయే ఉంది అండి. ఎందుకంటే నేను పట్టు చీరలు ఎప్పుడు పడితే అప్పుడు ఏం తీసుకోను, ఇట్లా అకేషన్స్ ఉన్నప్పుడే తీసుకుంటా. ఇది అయితే మా మ్యాగీ బర్త్డే శారీ అండి. మా మ్యాగీది ఫస్ట్ బర్త్డే, అంటే నా పెద్ద కూతురుది ఫస్ట్ బర్త్డేకి ఆ శారీ తీసుకున్నాను. కలర్ కాంబినేషన్ వచ్చేసి బాగుంది. అప్పుడు ట్రెండింగ్లో బ్లూ కలర్ ట్రెండ్ ఉండే, అందుకని అది తీసుకున్నాను. ఇది వచ్చేసి నా చిన్న డిన్నర్ది ఉంటాయి కదా, 3-4 శారీస్ తీసుకుంటాం కదా, అందులో ఈ శారీస్. ఇదేమో మా ఇల్లు ఫంక్షన్కి సిటీలో నేను కట్టుకున్న మా సొంతం ఇల్లు ఫంక్షన్ శారీదండి. ఇందులో నాకు మా అమ్మ వాళ్ళు బియ్యం పోసిరు. నాకు చాలా ఇష్టం అండి, ఎందుకంటే ప్రతిదీ నాకు మెమొరీ ఈ పట్టు శారీస్ అన్నీ. ఎందుకంటే ఎప్పుడు పడితే అప్పుడు నేను ఏం తీసుకోను. ఇది కూడా నాకు బియ్యం పోసిన శారీ. అయితే ఇది డ్రై వాష్కి ఇచ్చాను, కానీ సరిగా ఐరన్ చేయలేదు, ముడతలు ముడతలు ఉందని చెప్పి ఇంకా నాకెందుకు అక్కడ పెట్టాలనిపించలేదు. మళ్ళీ తనకే ఇచ్చి ఒకసారి మళ్ళీ ఐరన్ చేద్దామని పక్కకైతే పెట్టేశాను. సారీ అండి. అయితే ఈ శారీ వచ్చేసి మా అమ్మ వాళ్ళు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినప్పుడు నేను ఈ శారీ తీసుకున్నాను వాళ్ళ గృహప్రవేశానికి. అయితే మా అమ్మ వాళ్ళు గృహప్రవేశం చేసినా నాకు ఒడిబియ్యం పోస్తారు. ఇక్కడ కొంతమంది ఏమో 5 yearsకి ఒకసారి, కానీ మా సైడ్ అయితే అట్లా ఏమి ఉండదు. ఒడిబియ్యం మేము ఎప్పుడంటే అప్పుడు పోసుకుంటాం. ఇది కూడా లావెండర్, చాలా ట్రెండింగ్లో ఉన్నప్పుడు తీసుకున్నాను, లావెండర్ సెల్ఫ్ కలర్. ఇదేమో నా ఫంక్షన్ శారీ అండి. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే ఏం లాభం, ఇక్కడ ఉంటే కనీసం నాకు గుర్తుకాయ ఉంటుందని చెప్పి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నైతే నేను ఆ శారీ తెచ్చుకున్నాను. ఇంకా వెతుకుతున్నాను ఇంకేమైనా పట్టు శారీస్ ఉన్నాయా. తర్వాత 1 by 1 ఇది కూడా నా పెళ్లి శారీ అనమాట. 3-4 చిన్న డిన్నర్దా ఏమో ఆరెంజ్ కలర్. లేని కలర్ అంటూ ఏం లేదు, అన్ని కలర్స్ ఉన్నాయి. ఇది మా చిన్న ఎంగేజ్మెంట్ శారీ. చాలా బాగుంటుంది ఈ శారీ కలర్ కాంబినేషన్ అయితే. చూడగానే నచ్చింది, నేను ఇంకా అదే తీసుకున్నాను, అదే పట్టుకొని కూర్చున్నానంటే అసలు వేరే చీర కూడా చూడలేదండి నేనైతే. ఇది కూడా మా అన్న పెళ్ళికే తీసుకున్నాను. ఇది కుదురు పైన కూర్చుంటారు కదా ఆడపిల్లలు, అప్పుడు నేను కట్టుకుందామని చెప్పి తీసుకున్నాను. ఇది కూడా కట్టుకున్నాను కుదురు పైన, ఆల్మోస్ట్ ఇట్లా పెళ్ళి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రెడీ చేశారు కదా, అప్పుడు నేను ఇది కట్టుకున్నాను. ఫొటోస్ కూడా దించాను, కానీ ఎక్కడ ఉన్నాయేమో అండి అవి. అదేమంటారు, ఇది గద్వాల్ పట్టు, చాలా ట్రెండ్, ఇప్పుడు కూడా ట్రెండ్లోనే ఉంది ఆ గద్వాల్ పట్టు. అయితే నాకు చాలా బాగా నచ్చింది. అయితే అందులో కొన్ని దాంట్లోకి ఏంటంటే కొన్ని హెవీ వర్క్, మగం వర్క్లు అయితే నేను పక్కకి వేరే దాంట్లో పెడతాను కవర్లో, కొన్ని ఏమో దాంట్లోనే పెడతాను. ఎందుకంటే సడన్గా ఇట్లా మామూలు చీరలకు ఉండాలని చెప్పి అందులోనే పెట్టుకుంటాను. ఇంకా కింద అన్నీ ఇంకా 2-3 పట్టు శారీస్ కింద ఉండిపోయినాయి అని చెప్పి కింది కూడా పీక్ కింద పడేస్తున్నాను. ఇక మనకి ఫ్రస్ట్రేషన్ వచ్చిందంటే ఇక పని కాకపోతే అట్లనే ఉంటుంది మన పని. ఇది కూడా మా అన్న పెళ్ళికి తీసుకుంది. అయితే మా ఊర్లో అప్పుడు బొడ్రాయి పండుగ ఉండే, దానికి అన్న పెళ్ళికి రెండింటికి అవసరం వస్తుందని చెప్పి ఈ శారీ తీసుకున్నా. ఎంత బాగుంది చూడండి, నిండు గ్రీన్ కలర్ ఎంత బాగుందో, రాణి పింక్ మన బాటర్. ఇది మా అన్న పెళ్ళి శారీ, మా చిన్నన్న పెళ్ళికి నేను తీసుకున్న పట్టు చీర. ఈ చీరకు వస్తే ఇది మా మేడం నాకు గిఫ్ట్ చేసిందండి టీచర్స్ డేకి. మా టీచర్స్ అందరికీ నాకు చాలా స్పెషల్ ఎప్పటికున్న శారీ, ఎందుకంటే నేను ఎప్పుడు మా మేడం అయితే మర్చిపోను. మా మేడంకి కాల్ చేద్దామన్నా కూడా అస్సలు కలవట్లేదు, ఏమైపోయిందో. చాలా ఎప్పుడైనా మా మేడంని గుర్తు చేసుకుంటే బాధ అనిపిస్తుంది. అండ్ అది మా అమ్మ ఫస్ట్ పెళ్లి కూతురుని చేసిన శారీ అండి. అది మెమొరబుల్గా అట్లనే ఉండాలని చెప్పి చాలా మంచిది ఇప్పించింది మా అమ్మ. ఇంకా అది అక్కడనే పెట్టిన, అసలు కట్టుకోలేదు. ఇంకా అన్నీ మామూలు శారీస్ అన్నీ కింద పెడుతున్నాను ఇట్లా.
మా పిల్లలు తీసారండి వీడియో, చూడండి ఎట్లా చేశారు. ఇది లావెండర్, అసలు ఇది సిల్వర్ కలర్ 3000 అండి. అనవసరంగా డబ్బులు వేస్ట్ దానికి. ఏం బాగాలేదు, అంతా ముడతలు ముడతలు ఆ శారీ అంతా. ఇంకా మిగతా అన్నీ మామూలుగానే. మా పిల్లలు చూడండి ఎట్లా చేస్తున్నారు. అస్సలు వీడియో తీయనియరండి. మా పెద్ద పిల్లలు అంతే ఉన్నారు, మా చిన్న అమ్మాయి కూడా అంతకే ఉంది. చూడండి మా పెద్ద అమ్మాయి అయితే వీడియో తీస్తుంది, మమ్మీ నేను తీస్తాను. నేను అసలు చూడండి ఇప్పుడు ఎడిట్ చేస్తుంటేనే చూస్తున్నాను, వాయిస్ ఓవర్ ఇస్తుంటే చూస్తున్నాను నేను. మా అమ్మాయి తీసింది. ఎక్కువగా అంటే ఒకసారి నేను వీడియోలో చూపిస్తున్నాను, అదే విధంగా మీరు ఫోల్డ్ చేసుకుంటే మీకు కూడా కొంచెం స్పేస్ అనేది తక్కువగా పడుతుంది. ఎందుకంటే నేను అట్లానే చేసిన. చూడండి మీద అన్ని పట్టు శారీస్ పెట్టినాను, కింద నేను త్రీ లేయర్స్గా పెట్టానండి. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు అదొకటి, అండ్ కింద ఈ మీద ఉన్నాయి కదా ఈ 6 శారీస్ అయితే నేను ఫోల్డ్ చేసి మరీ చిన్నగా ఫోల్డ్ చేసి అయితే పెట్టాను. దాని కింద కూడా ఇంకా శారీస్ ఉన్నాయి, ప్లస్ ఇక్కడ కూడా శారీస్ ఉన్నాయి. ఒకవేళ మీరు ఇట్లా ట్రై చేయండి, మీకు కూడా స్పేస్ అనేది ఎక్కువగా కొడుతుంది, శారీస్ అనేది చాలా ఎక్కువగా పడతాయి. నేనైతే అట్లనే పెట్టుకున్నాను. నచ్చిందా మీకు నేను ఇలా పెట్టుకోవడం? అండ్ ఇంకా ఇక్కడ ప్లేస్ ఉంది కదా కింద, అక్కడ నేనైతే మన ఫ్యాన్సీ శారీస్ అన్నీ పెట్టాను అక్కడ. ఇప్పుడే ఇట్లా ఉంటుంది, తర్వాత ఇంకా 2 రోజులు అయినాక చూస్తే అసలు ఎట్లా అయిపోతుందంటే ఇంకా అవతారం అట్లా అయిపోతుంది. ఓకే అండి, హోప్ మీకు అందరికీ నా శారీ కలెక్షన్ నచ్చింది అనుకుంటున్నాను. శారీ కలెక్షన్ ఏం కాదు, జస్ట్ అట్లా వీడియో అయితే తీశాను, మీ అందరికి నచ్చిందే అనుకుంటున్నాను. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానండి. ఒకవేళ ఈ వీడియోని షేర్ చేయాలనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కానీ ఇంకా రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. బాయ్ అండి, బాయ్.